కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. చెల్లా అనేది ఒకసారి జూమ్ చేసి చూపించమ్మా. రాయలసీమలోనే చెల్లా అంటే ఒక బ్రాండ్ అనమాట. చెల్లా రామకృష్ణారెడ్డి. ఈయన తెలియని వారంటూ ఎవరు ఉండరు రాయలసీమలో. చెల్లా రామకృష్ణారెడ్డి గారి మరణం తర్వాత ఆయన స్థానంలో ఆయన కుమారుడైన చెల్లా భగీరథ్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్సీ కావడం జరిగింది. 2022లో చెల్లా భగీరథ్ రెడ్డి గారు కూడా మనందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఇక చెల్లా ఫ్యామిలీ ఏంటి అనుకుంటున్న తరుణంలో ఆ చెల్లా ఫ్యామిలీ బ్రాండ్ నిలబెట్టడానికి నేనుంటాను అంటూ చెల్లా రామకృష్ణారెడ్డి గారి కోడలు చెల్లా భగీరథ్ రెడ్డి గారి సతీమణి అయిన చెల్లా శ్రీలక్ష్మి రెడ్డి గారు. నమస్తే మేడం. హీరోలు కూడా ఏడు ఉన్నారు, చెల్లా వారసులు. నీ పేరు? నీ పేరు? చెల్లా రామకృష్ణారెడ్డి. ఓ హార్స్ రైడింగ్. ఎవరెక్కడ? ఎలా అనిపిస్తుంది నాన్నగారు ఫోటో చూసినప్పుడు? అంతా గుర్తొస్తాడు నాన్న? చెల్లా బ్రాండ్కి ఎవరైతే ముందు నుంచి రాజకీయంగా ఉన్నారో చెల్లా రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, చెల్లా భగీరథ్ రెడ్డి గారు, ఇద్దరు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. కానీ ఇద్దరు వారసులు మాత్రం మీ పక్కన అటు ఇటుగా ఉన్నారు. చిన్నపిల్లలు ఏం తెలిసిన వాళ్ళకి అందరూ అనుకుంటారు, బట్ దే ఆర్ మై స్ట్రాంగ్ కిడ్స్. ఎలా అసలు బయట ఎన్ని వరీస్ ఉన్నాయి మీకు? అసలుకి ఒకానొక సందర్భంలో రాజకీయంగా మిమ్మల్ని తప్పించడానికి, మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి కూడా ప్రయత్నించారు. మీ హస్బెండ్ చెల్లా భగీరథ్ రెడ్డి గారు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మీ మామ చెల్లా రామకృష్ణారెడ్డి గారు, మీ అత్తగారు బాగా ప్రేమించారు మిమ్మల్ని. ఆ తర్వాత ఎందుకు మీరు విలన్ అయిపోయారు? వాళ్ళకు పెళ్ళయి హస్బెండ్ ఉన్నంత వరకు కోడలు అవుతుంది, కూతురు అవుతుంది, వదిన అవుతుంది, అన్నీ అవుతుంది. భర్త చనిపోయిన వెంటనే రిలేషన్షిప్. అవుకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది మీకు? పబ్లిక్తో బాగా ఉంటారు మీతో? పబ్లిక్ అంతా ప్రజలు ఆ ఎఫెక్షనేట్, ఆ ప్రేమ వల్లనే మేము ఇంత స్ట్రాంగ్గా ఉన్నామంటే కారణం ఊర్లో వాళ్ళే. తాతయ్య లాగా, డాడీ లాగా ఎవరు ఎమ్మెల్యే అవుతారు? అమ్మ తర్వాత. ఏంటి ఇటీవల దేవరా షో చేశారు మీరు? ఎవరు ఐడియా అది? మాదే ఐడియా. తాత లేకపోయినా ఒక్క మేమున్నామనేసా? భయం పోవాలంటే దేవుడి కథైనాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథైనాలా. ఒక శ్రీలక్ష్మిగా ఒక సపోర్ట్ ఉన్నారంటే ప్రజలే. ఇప్పటికీ ఊరికి వెళ్తే ప్రతి ఇంటికి వెళ్తారంట మీరు, ప్రతి గడపకు వెళ్తారంట. ఇదంతా ఇబ్బంది కదా మీ వాళ్ళకి? చూసే కొద్దికి ఇంకా వాళ్ళకి ఇబ్బంది కదా. వాళ్ళు ఇది మా లైఫ్. వేరే పార్టీలకు వెళ్ళే ఆలోచన లేదా మీకు? చెల్లా రామకృష్ణారెడ్డి కుటుంబం నిజమైన వారసులు వీళ్ళే అనిపించుకుంటే భవిష్యత్తులో ఏంటి అసలుకి? పేర్లు పెట్టుకుని బ్రాండ్ పేరు చెప్పేస్తే వారసత్వం రాదు, రాజకీయం రాదు. వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేస్తుంది విద్యుత్ వాహనాల సంస్థ ఎకో తేజాస్. రాకి చెల్లా అనేది ఒకసారి జూమ్ చేసి చూపించమ్మా. ఎందుకంటే ఈ చెల్లాకు ఒక పెద్ద పేరుంది. రాయలసీమలోనే చెల్లా అంటే ఒక బ్రాండ్ అనమాట. అందరికీ గుర్తుకొస్తుంది. రాయలసీమలో ఉమ్మడి కర్నూలు జిల్లా అవుకు ప్రాంతానికి చెందిన చెల్లా రామకృష్ణారెడ్డి. ఈయన తెలియని వారంటూ ఎవరు ఉండరు రాయలసీమలో. అన్న నందమూరి తారక రామారావు గారికి రాజకీయాల్లో కుడిభుజంగాను, అటు సినిమాల్లోనూ రాణిస్తూ తనకంటూ ఒక పేరును, ఒక బ్రాండ్ను క్రియేట్ చేసుకున్న వ్యక్తే చెల్లా రామకృష్ణారెడ్డి. ఆయన ఎమ్మెల్యే గాను, ఎమ్మెల్సీ గాను పనిచేసి ఉన్నారు. అందరికీ తెలిసి రాజకీయంగా కావచ్చు, ఒక ఫ్యాక్షన్ లీడర్గా కావచ్చు, రాయలసీమలో ఆయన పేరు అందరికీ సుపరిచితుడే. ఆయన ఒక మంచి కవి కూడా. దానికి తోడు ఆయన అగ్రికల్చర్ గోల్డ్ మెడలిస్ట్. అంతేకాకుండా జాతీయ ఉత్తమ రైతుగా రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకున్న వ్యక్తి చెల్లా రామకృష్ణారెడ్డి గారు. అయితే ఇలాంటి చెల్లా రామకృష్ణారెడ్డి గారు కరోనా సమయంలో మన అందరినీ విడిచి వెళ్ళిపోవడం జరిగింది.
ఆయన తర్వాత ఆయన తొలి నుంచి కూడా ఆయన పెద్ద కుమారుడు చెల్లా విఘ్నేశ్వర్ రెడ్డిని ఒక బ్యూరోక్రాట్గా నా పెద్ద కుమారుడు ఐఏఎస్ ఐపీఎస్ అవుతాడని అందరికి చెప్తూనే చిన్న కుమారుడిని చెల్లా భగీరథ్ రెడ్డిని తన రాజకీయ వారసుడుగా అందరికీ పరిచయం చేస్తూ వచ్చాడు. అయితే చెల్లా రామకృష్ణారెడ్డి గారి మరణం తర్వాత ఆయన స్థానంలో ఆయన కుమారుడైన చెల్లా భగీరథ్ రెడ్డి అయితే చెల్లా రామకృష్ణారెడ్డి రాజకీయ వారసుడుగా వచ్చిన చెల్లా భగీరథ్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్సీ కావడం జరిగింది. ఎమ్మెల్సీ అయిన తర్వాత 2022లో చెల్లా భగీరథ్ రెడ్డి గారు కూడా మనందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఇది సీన్ కట్ చేస్తే ఇక చెల్లా ఫ్యామిలీ ఏంటి అనుకుంటున్న తరుణంలో ఆ చెల్లా ఫ్యామిలీ బ్రాండ్ నిలబెట్టడానికి నేనుంటాను అంటూ తెర మీదకి వచ్చారు చెల్లా రామకృష్ణారెడ్డి గారి కోడలు చెల్లా భగీరథ్ రెడ్డి గారి సతీమణి అయిన చెల్లా శ్రీలక్ష్మి రెడ్డి గారు. అంటే ఈ చెల్లాకు ఎంత పేరు ఉంది, ఎంత హిస్టరీ ఉందని తెలియజేయడానికి ఇదంతా చెప్పాను. ప్రస్తుతం చెల్లా శ్రీలక్ష్మి రెడ్డి గారు ఇంట గెలిచి రచ్చ గెలవడానికి రాజకీయంగా సంసిద్ధులై ఉన్నారు. ప్రస్తుతం ఇదే ఇంట్లోనే చెల్లా భగీరథ్ రెడ్డి చెల్లా శ్రీలక్ష్మి రెడ్డి గారి సంతానమైన 2 కుమారులతో కలిసి ఇదే ఇంట్లో ఉంటున్నారు. ఆవిడని వెళ్ళి మనం మాట్లాడించి ఏంటి అసలుకి రాజకీయంగా ఎంతో ఎత్తుకెదిగిన తన మామ వెళ్ళిపోవడము, తర్వాత వెంటనే భర్తను కూడా కోల్పోవడం జరిగింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో తన పరిస్థితి ఏంటి, తన పిల్లల పరిస్థితి ఏంటి, ఎలా ధైర్యాన్ని కూడా గట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఒకవైపు అవుకు మండలంలో చెల్లా కుటుంబానికి అండగా నిలిచిన క్యాడర్ని ఎలా కాపాడుకుంటున్నారు, ఇక తనకు సర్వస్వమైన తన 2 కుమారుల సంక్షేమము ఎలా చూసుకుంటూ ముందుకు సాగుతున్నారు అనేది ఇప్పుడు చెల్లా శ్రీలక్ష్మి రెడ్డితో పాటు వారి వారసులైన ఆ 2 కుమారులను కూడా పలకరించి మిగతా అన్ని వివరాలు కూడా మనం తెలుసుకుంటాం. నమస్తే మేడం, బాగున్నారా? హీరోలు కూడా ఏడు ఉన్నారు, చెల్లా వారసులు, చెల్లా బ్రాండ్కి వారసులు. ఏంటి సమావేశం అయ్యారు ముగ్గురు? ఈరోజు సండే, సో సండే కొంచెం టైం ఉంటుంది, మిగతా డేస్ అంటే స్కూల్లో ఉంటారు కాబట్టి డిస్కస్ చేసుకుంటారు. ప్లానింగ్ అంతా కూడా చెల్లా బ్రాండ్ తెలుసు కదా. ఏం చదువుతున్నారు ఇద్దరు? 9, 8. నీ పేరు? రాజ్యాభిషేక్ రెడ్డి. నీ పేరు? చెల్లా రామకృష్ణారెడ్డి. చెల్లా రామకృష్ణారెడ్డి, ఓ పెద్ద ఆయన పేరు, కానీ ముందు వేరే పేరు విన్నాను నేను. విశ్వవిరాట్ రెడ్డి. మరి చెల్లా విశ్వ విరాట్ రెడ్డి కాస్త చెల్లా రామకృష్ణారెడ్డి ఎలా అయిపోయాడు? అంటే మామయ్య గారు ఎమ్మెల్సీ అయినాక సడన్ గా స్టేజ్ మీద చెల్లా రామకృష్ణారెడ్డి అని చెప్పారు. చెల్లా రామకృష్ణారెడ్డి, మీ తాతతో మాకు ఇంత ధైర్యంగా మాట్లాడే అవకాశం లేకపోయింది, కానీ ఆయన పేరు పెట్టుకున్నందుకు నీతో ధైర్యంగా మాట్లాడుతున్నాను నేను. మీ తాతను చూస్తే మాకు భయం అనమాట, ఇప్పుడు ఏమంటాడు అనేసి. నువ్వు కూడా అలాగైనా, మీ తాతలాగైనా? అంటే ఇప్పుడు మీ ముందు అట్లా ఉన్నాడు, కానీ ఊరికి వెళ్తే హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఒక బాడీ లాంగ్వేజ్, ఊరు వెళ్తే ఒక బాడీ లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది. ఓకే, ఒక్కసారి చెల్లా గారి నివాసాన్ని చూడాలనుంది నాకు, ఒకసారి చూద్దామా? పైకి వెళ్ళి. ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు ఇల్లు? యాక్చువల్లీ 2019లో తీసుకున్నాం హౌస్. ఇంకా తర్వాత కరోనా, ఇంకా రాజకీయంగా బిజినెస్ పరంగా అంతా బిజీ అయిపోయి 22లో గృహ ప్రవేశం ఆఫ్టర్ చెల్లా రామకృష్ణారెడ్డి గారు మావయ్య చనిపోయినాక, అంటే మావయ్య ఉన్నప్పుడే తీసుకున్నాము, కానీ అప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు కాబట్టి. ఓకే, బాగుందండి, అంబియన్స్ అంత బాగుంది. చెల్లా రామకృష్ణారెడ్డి గారు కూర్చోండి, అట్లా మీ తాతయ్య ఉంటే అలా కూర్చుండేవాడు కాలు మీద కాలు వేసుకొని. అంటే ఆయనకి చాలా, ఇప్పుడు అవుకులో ఇల్లు చూస్తే కూడా మీకు అర్థమవుతుంది ఎట్లా ఉంది ఏంటి అనేది ఇల్లు అనేది. సో ఆయనకి ఏంటంటే ఇల్లు అంటే ఒక దేవాలయం లాగా చూస్తూ ఉంటారు. అంతే కదా. చెల్లా రామకృష్ణారెడ్డి గారు ఉయ్యాల మీకోసమేనా? ఇది హాల్. బాగుందండి. ఇక్కడ 2 బెడ్రూమ్సా? 2 బెడ్రూమ్స్. పూజ గది. దేవుడి మీద భక్తి ఎక్కువలేండి మీ మామగారికి కూడా. కంబీర్ స్వామిని బాగా, చైర్మన్ గారు కూడా ఉండేవారు మీ మామ. 3rd బెడ్రూమ్. ఓకే, చాలా బాగుంది. ఫస్ట్ ఫ్లోర్ చాలా నీట్గా ఉంది. ఇది 2nd ఫ్లోర్. బాగుంది, ఇది కూడా ప్లాంటేషన్ అంతా కూడా గ్రీనరీ. అంటే మావయ్యకి అందరికి గ్రీనరీ అంటే మెయిన్ ఇష్టము. సో
మేబీ అదే వచ్చినట్టుంది వారసత్వం. చెల్లా రామకృష్ణారెడ్డి గారు మనవాళ్ళు. ఇది బెడ్రూమ్, కిడ్స్ బెడ్రూమ్ చూపిస్తాను. ఓ కిడ్స్ బెడ్రూమ్ చాలా నీట్గా పెట్టుకున్నారే బాగా. సో అంటే వాళ్ళ టాయ్స్, వాళ్ళ బొమ్మలు, సూపర్. అన్ని టాయ్స్ అన్ని బాగా పెట్టారన్ని వరుసగా. బా ఏమున్నారు. చిన్నప్పుడు ఫొటోస్. ఎవరు కాడ ప్రపోజ్ చేస్తున్నావు? గులాబీ ఉప్పు పెట్టుకొని. మీ ఫ్యామిలీ ట్రీనా ఇది? ఫ్యామిలీ ట్రీ. బాగున్నాయి ఫొటోస్ అన్నీ కూడా. ఓ హార్స్ రైడింగ్. ఎవరు ఎక్కడ? నువ్వా? ఎక్కడ నేర్చుకున్నావు? హార్స్ కోసమే ఎవ్రీ వీకెండ్ ఊరికి వస్తాడు. ఓ నాన్నగారు. ఎలా అనిపిస్తుంది నాన్నగారు ఫోటో చూసినప్పుడు? అంతా గుర్తొస్తాడు నాన్న? చెల్లా భగీరథ రెడ్డి గారు ఎలా అనిపిస్తుంది? ఆ పేరు, ఆ వైబ్రేషన్. ఆ పేరులోనే వైబ్రేషన్ ఉంటుంది అనుకుంటున్నాను. యాక్చువల్లీ అవికి ఆ పేరు పెట్టుకుంటాను నేను అని అంటున్నాడు. అంటే డాడీ మీద ఇంట్రెస్ట్ తో పెట్టుకోవాలనుకుంటున్నావా లేదంటే పేరు బాగుందని పెట్టుకోవాలనుకుంటున్నావా? డాడీ బాగుంది, హాల్ బాగుంది, కిచెన్. కిచెన్ అంటే నీకు ఇష్టం కదా, మటన్ కర్రీ వండుకోవచ్చాను కదా. ఎవ్రీ వీకెండ్ బార్బిక్యూ కానీ ఓవెన్లో అవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఏమేమి వండుతారు ఇద్దరు అన్నదమ్ములు కలిసి? మీ డాడీ బెడ్రూమ్ చూపిస్తావా? సో ఇక్కడ అవినే. ఓ చాలా ఫెయిర్ ఉన్నావు అక్కడ. నువ్వు ఇంత తెల్లగా ఉన్నావు, ఏమైపోయింది ఆ కలర్ అంతా? స్కూల్, గేమ్స్, స్పోర్ట్స్. ఓకే చాలా బాగుంది ఇది బెడ్రూమ్. వ్యూ కూడా బాగుంటుంది. ఓకే ఇక్కడ నుంచా? మంచి గ్రీనరీ బాగుంది, చాలా నీట్గా పెట్టుకున్నారు ఇల్లు. ఏంది పైన నెట్ అంతా ఉంది? క్రికెటా? క్రికెట్ ఒకటి ఇంకా ఏం ఆడతారు? షటిల్. షటిల్ కూడా ఆడతారా? ఫుట్బాల్. ఇది హోమ్ థియేటర్. ఓ స్క్రీన్ కూడా ఉంది. స్పెండ్ చేస్తారా ఇక్కడ మీరు? ఫ్రెండ్స్ వస్తారు ఇక్కడికి. రామకృష్ణారెడ్డి అండ్ అభి, మీ ఇల్లు చాలా సూపర్ అంటే సూపర్గా ఉంది అసలుకి. పైన వచ్చేకి మొత్తం మీ క్రికెట్ నెట్ కోర్టు, ఫుట్బాలు, షటిలు చాలా బాగా నచ్చింది నాకు. ఒకసారి పైకి ఎక్కి చూద్దాం, సిటీ వ్యూ ఎలా కనిపిస్తుంది ఇంటి పై నుంచి. ఎగ్జామ్ పైకి. ఓకే రైట్. వ్యూ బాగా హైటెక్ సిటీ మొత్తం ఈడే ఉంది. ఇల్లంతా చూసాం, చాలా బాగుంది. వ్యూ కూడా బాగుంది పైనుంచి. కిందికి వెళ్ళి ఒక 2 మాటలు మాట్లాడదాం మనము. ఓకేనా? ఇల్లును చూసి ఇల్లాలను చూడాలంటారు కదా. ఇప్పుడు ఇక్కడైతే మనము చెల్లా కుటుంబానికి చెందిన అంటే చెల్లా శ్రీలక్ష్మిరెడ్డి గారు, చెల్లా వారసులు ఎవరైతే ఉన్నారో వారందరూ కలిసి ఇక్కడ ఉంటున్న ఇల్లును మనం చూసాము కదా. ఎలా ఉన్నారు ఇంట్లో, ఏంటి, ఎంత సంతోషంగా ఉన్నారని చూసాము. ఇప్పుడు మరికొన్ని విషయాలు కూడా చెల్లా శ్రీలక్ష్మిరెడ్డి గారిని అడిగి తెలుసుకుంటాం. చెప్పండి శ్రీలక్ష్మిరెడ్డి గారు, చూశాను ఇల్లు చూశాను, చాలా హ్యాపీగా ఉంది. బయట బ్రాండే చెల్లా అనేది అసలుకి లోపలికి వస్తుంటే ఆ బ్రాండ్ అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటుంటారు అనమాట. ఫస్ట్ మీకు ఇంట బయట 2 చోట్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మీకు ఇంట్లో ఇబ్బంది ఉంది, బయట ఇబ్బంది ఉంది అంటే మీ మామగారి తర్వాత ఆ కుటుంబ రాజకీయ వారసురాలుగా మీరే అందరూ అనుకున్నా కూడా కాదు, మేము వారసులని ఇంకోరు వచ్చారు. కానీ కొంతమంది అధినాయకులతో కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ వచ్చారు. అంటే ఏమన్నంటే ఆవిడ కోడలు కదా, ఎక్కడి నుంచో విజయవాడ నుంచి వచ్చింది ఆవిడకి మేమెందుకు మద్దతు ఇస్తాం. అయినా వారందరిని ఎదిరించి మీరు చెల్లా రామకృష్ణారెడ్డి గారి ఆశయాలు, చెల్లా భగీరథ రెడ్డి మీ హస్బెండ్, ఆయన ఆశలు నెరవేర్చడానికి నిలబడ్డారు అసలుకి. సరే ఆ యుద్ధము చేస్తూనే ఇంట్లో కూడా మీరు ఇల్లుని చక్కబెట్టుకునే పరిస్థితిలో ఉన్నారనమాట. ఎలా ఉంది అసలు ఈ జీవితం? అంటే జీవితం మా మావయ్య గారు ఎప్పుడు ఇల్లు అనేది ఒక దేవాలయంగా అనుకుంటూ ఉంటారు. మనం ఇంట్లో ప్రశాంతంగా ఇంట్లో అంతా సెట్ చేసుకుంటే, అదే మీరే అన్నారు కదా, ఇంట్లో అన్ని చక్కబెట్టుకుని అంత ప్రశాంతంగా ఉంటే బయట అనే ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా వస్తూనే ఉంటాయి. అందరికీ ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేవి. సో మెయిన్ ఫ్యామిలీ ఇంపార్టెంట్, పిల్లలు ఫ్యామిలీ ఇంపార్టెంట్. మీ మామయ్య గారు ఎప్పుడు అంటుండేవారు అన్నమాట, చెల్లా రామకృష్ణారెడ్డి గారు, నా రాజకీయ వారసుడు చెల్లా భగీరథ రెడ్డి, నా పెద్ద కుమారుడు చెల్లా విఘ్నేశ్వర రెడ్డి ఐఏఎస్ సివిల్స్ కోచింగ్లో ఉన్నాడు, ఐఏఎస్ఐ వస్తాడు, ఐపీఎస్ వస్తాడని చాలామంది చెప్పేవాడు అప్పుడు. అంటే నిజంగా నా రాజకీయ వారసుడు చెల్లా భగీరథ రెడ్డి అనేవారు.
అయితే మీ మామయ్య గారు ఎమ్మెల్సీగా ఉంటూ చనిపోయారు. ఆయన స్థానంలో మీ హస్బెండ్ చెల్లా భగీరథ రెడ్డి గారికి ఆ సీట్ ఇచ్చారు. మరి ఆయన కూడా ఎమ్మెల్సీగా ఉంటూనే చనిపోయారు. ఆయన దివంగత ఎమ్మెల్సీ చెల్లా భగీరథ రెడ్డి గారు, ఆయన కూడా చనిపోయారు. అంటే చెల్లా బ్రాండ్కి ఎవరైతే ముందు నుంచి రాజకీయంగా ఉన్నారో చెల్లా రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, చెల్లా భగీరథ రెడ్డి గారు, ఇద్దరు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. కానీ ఇద్దరు వారసులు మాత్రం మీ పక్కన అటు ఇటుగా ఉన్నారు. చెల్లా రామకృష్ణారెడ్డి, చెల్లా రాజ్యాభిషేకర్ రెడ్డి. ఆ ఇద్దరు లేరు, కానీ ఈ ఇద్దరు ఉన్నారు మీ పక్కన. ఎలా ఉంది అసలు? మనిషి భౌతికంగా లేకపోవచ్చు, కానీ వాళ్ళ ఆశయాలు ఉంటాయి. ప్లస్ వాళ్ళు ఏమనుకున్నారో వీళ్ళలో మేము అట్లా చూసుకుంటూ ఉంటాము. సో ఫ్యూచర్లో వాళ్ళు ఎట్లా ఉన్నారో సపోర్టివ్గా వీళ్ళిద్దరు నాకు అట్లనే ఉన్నారు. అంటే వీళ్ళిద్దరు లేకపోతే నేను ఇంత స్ట్రాంగ్గా ఉండేదాన్ని కాదేమో అనుకుంటాను. అంటే మా చిన్నపిల్లలు ఏం తెలిసిన వాళ్ళకి అందరూ అనుకుంటారు, బట్ దే ఆర్ మై స్ట్రాంగ్ కిడ్స్, సపోర్టర్స్. ఇప్పుడు మీరు స్ట్రాంగ్ కిడ్స్ అంటున్నారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో ఒక ప్రశ్న అడుగుతున్నా. మామూలుగా సమాజంలో ఎలా అయిపోతుందంటే ఇక భర్త చనిపోతే ఇంకా అన్నీ అయిపోయాయి, నాకు ఇంక ఏం లేదు, నా భర్తే పోయినాడు, ఇంకా నాకు ఏం మిగిలింది అనే అనుకునే మహిళల్ని చూసి జీవితమే వ్యర్థం అనుకునే వాళ్ళని చూసాము. కానీ మీరు ఎక్కడ అలా కుంగిపోలేదు, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. స్ట్రాంగ్ కిడ్స్ మీ పక్క ఉన్నారు. ఇంకొక కోణం, ఒకవేళ జరగరానిది జరిగితే భార్య చనిపోతే భర్త వెంటనే రెండో పెళ్లి చేసుకుంటాడు. ఏడాది అయిపోతే రెండో పెళ్లి చేసుకొని మళ్ళీ తన లైఫ్ తను లీడ్ చేస్తాడు. అలాగే ఇక్కడ కూడా మీ జీవితంలో తీసుకున్నా కూడా జరగరానిదైనా జరిగి ఉండి మీరు లేకపోయి ఉంటే మీ హస్బెండ్ చెల్లా భగీరథ రెడ్డి గారు పెళ్లి చేసుకునేవారు, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని చేసేవారు. అరే ఇంకా వయసు ఉంది చేసుకోవాలి అని చెప్పి చేసేవారు, ఓకేనా. కానీ ఇక్కడ దురదృష్టవత్తు చెల్లా భగీరథ రెడ్డి గారు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. కానీ ఆ సిచ్యువేషన్ మీకు రాలేదంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనే సిచ్యువేషన్ లేదు, చేసుకోలేదు. మీరు పిల్లల కోసం అలాగే ఉన్నారు. ఎలా అంటే పిల్లలే ఎవ్రీథింగ్ కదా. అంటే పిల్లలు మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అన్నారు అంటే చాలా ఒక హస్బెండ్ చనిపోయిన తర్వాత ఒక లేడీకి చాలా ఇబ్బందులు వస్తాయి. అంటే మీకు తెలుసు, మీరు చెప్పినట్టు చాలా రకాల మాటలు అంటారు, మాట్లాడిన తప్ప. అది 15 years నుంచి నేను ఒక అంతఃపురంలో ఉన్నాను. సో బయటకు వచ్చినాక చాలా మాటలు అంటారు. ఇప్పుడు నాకు పిల్లలనే మెయిన్ ఇంపార్టెంట్. దే ఆర్ మై లైఫ్. అంటే పిల్లలు లేదే నేను లేను, దే ఆర్ మై లైఫ్. ఈవెన్ బగ్గీ కూడా అట్లానే, హీ వాజ్ మై బెటర్ హాఫ్. అట్లా అన్నప్పుడు బెటర్ హాఫ్ అన్నప్పుడు ఆయన లేరు. సో ఆయన ఉన్నప్పుడు పిల్లల్ని ఎంత బాగా చూసుకునే వాళ్ళు, ఎట్లా ఉండేవాళ్ళు అనేది నాకు తెలుసు. ఇప్పుడు ఫాదర్ అయినా మదర్ అయినా నేనే కదా. సో ఏదో నేను నా స్వార్థం కోసం నేను వెళ్ళిపోయి అది నేను నా కళలో కూడా ఊహించుకోలేను. బికాస్ దే ఆర్ మై లైఫ్, అంతే. మీ పేరెంట్స్ ఎప్పుడు మీకు స్ట్రెస్ చేయలేదా మ్యారేజ్ చేసుకో అనేసి? లేదు, స్ట్రెస్ అయితే చేయలేదు. యాక్చువల్లీ ఆ థాట్ కూడా నా మనసులోకి రానే రాదు. చాలా గొప్పవారు, చాలా గొప్పవారు. ఓకే, మమ్మీ మీకోసం ఎంతో సాక్రిఫైస్ చేసింది. నేను చూశాను ఎక్కడైనా మమ్మీలు పిల్లలు ఊరికి ఆటలు ఆడుతున్నా తిడుతుంటారు, చదువుకోండి, బుక్కులు ఎత్తి చదవండి అని తిడుతూనే ఉంటారు. కానీ మీ మమ్మీ ఇంటినే ఒక స్టేడియం చేసేసి క్రికెట్ ఆడడానికి క్రికెట్, ఫుట్బాలు, షటిల్ అన్నీ ఏర్పాటు చేసి మీకు అన్నీ ఇచ్చేసింది. ఏమనిపిస్తుంది మీ మమ్మీని చూస్తే మీకు ఇద్దరికి కూడా? అంటే చాలా ఇచ్చింది మీ మమ్మీ మీకు ఫ్రెండ్ లాగా. అంటే అంతా చూసుకుంటది. ఫ్రెండ్ లాగా ఉంటుందా, బాగా కొట్టే మమ్మీ లాగా ఉంటుందా? క్లోజ్ ఉంటుంది, చాలా క్లోజ్ ఉంటుందా? కొట్టదు ఎప్పుడు. కొట్టదా? ఎప్పుడు కొట్టలేదు మమ్మీ? ఎప్పుడో చాలా సీరియస్ అయితే తప్పు కొట్టదు. ఎప్పుడు సీరియస్ అవుతుంది మమ్మీ? స్టడీస్ లో అంతే. ఇంకా స్టడీస్ లో అంతే. ఓన్లీ స్టడీస్. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే హ్యుమానిటీ. అంటే నాకు ఎవరైనా హర్ట్ చేస్తే చాలా కోపం వస్తుంది, అంటే వితౌట్ ఎనీ రీజన్. ఒక రీజన్ లో తిడతారు, మమ్మీ తిడతారు. మా మమ్మీ చాలా గ్రేట్ అని చెప్పారు. మీరు ఎందుకు గ్రేట్? అడిగినటువన్నీ ఇస్తుంటది, ఇస్తుంది కాబట్టి గ్రేటా? అఫెక్షనేట్ ఉంటది. మమ్మీ బిజీగా ఉంటుంది, పొలిటికల్ ఒక పక్క బిజినెస్. మీతో స్పెండ్ చేస్తుందా మమ్మీ? ఎవ్రీ వీకెండ్స్ బయటకు వెళ్తాం. నార్మల్గా ఎవ్రీ ఈవినింగ్ పైకి వెళ్ళి క్రికెట్ ఆడతాం. మమ్మీ కూడా ఆడతారా? బౌలింగ్ చేస్తారా మమ్మీ మీకు? బౌలింగ్. మమ్మీ బౌలింగ్ చేస్తే మీరు బ్యాటింగ్. అసలు ఇంత మంచి కిడ్స్ని ఇచ్చారు, వీళ్ళతో ఇంత హ్యాపీగా స్పెండ్ చేస్తున్నారు, క్రికెట్ ఆడతారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఎలా అసలు బయట ఎన్ని వరీస్ ఉన్నాయి మీకు? అసలుకి ఒకానొక సందర్భంలో రాజకీయంగా మిమ్మల్ని తప్పించడానికి, మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి కూడా ప్రయత్నించారు. ఒకానొక సందర్భంలో ఇన్ని అడిల్స్, ఇన్ని అడ్డంకులతో ఎలా ఉంటున్నారు అసలు మీరు? అంటే ఇప్పుడే అన్నారు కదా, పిల్లలు మెయిన్ ఇంపార్టెంట్. సో వాళ్ళు మిగతా అంతా ఇంకా చాలా మంది చాలా చేశారు. యాక్చువల్గా ఈ 2 yearsలో చాలా నేను కానీ పిల్లలు కానీ, అంటే బీయింగ్ ఏ కిడ్స్, ఫాదర్ లేరన్నప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కటి చూశారు,
చూసి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యింది. మేబీ నాకు తెలిసినంత వరకు ఈ ఏజ్లో వీళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇంకెవరు చేసి ఉండరు. అంటే ఒక పిల్లలు అంటే ఏదో 7th చదువుతున్నారా వెళ్ళారా వచ్చారా అని కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, నేను ఊర్లో ఉన్నా కూడా ఎట్లా ఉన్నాను అది అంతా మొత్తం చూసుకుంటూ అట్లా చేస్తూ ఉన్నారు. సో నేను ఒకటే అనుకున్నా, అంటే అంటారు కదా తల్లి కంటే పెద్ద యోధులు ఇంకెవరు ఉండరు అని. సో ఫస్ట్ టైం మదర్, తర్వాతే రిలేషన్షిప్స్ అన్ని. కేజీఎఫ్ సినిమాలో అంతే కేజీఎఫ్. సో నాకు చాలా సీన్ చాలా బాగా నచ్చుతుంది. ఒక మదర్గా అంటే ఫస్ట్ ఇప్పుడు కన్నాక భూమి మీద తీసుకొచ్చాక మన రెస్పాన్సిబిలిటీ కదా, కిడ్స్ అనేవాళ్ళు మన రెస్పాన్సిబిలిటీ. సో మిగతా వాళ్ళు ఏమనుకున్నా ఏం చేసినా భగీరథ్ రెడ్డి వైఫ్ కాబట్టి చెల్ల కోడలుగా ఎదుర్కోవడం. మీ మామయ్య గారు మిమ్మల్ని చాలా అఫెక్షనేటివ్గా చూసుకున్నారు కోడల్ని. మీ భర్త మిమ్మల్ని ఎంత ప్రేమించేవారు అందరికీ బాగా తెలుసు. వారిద్దరూ చనిపోయిన తర్వాత మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని కాకుల్లా పొడుచుకు తింటున్నారు, మీపై మైండ్ హ్యాండ్లింగ్ చేశారు, అన్నీ తెలుసు, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళారు. ఇన్ని భరిస్తూ మళ్ళీ అక్కడికి వెళ్తూ కిడ్స్ని ఎలా మీరు పైకి తీసుకొస్తున్నారు? అసలుకి ఏం ఇబ్బంది లేదా మీకు? అంటే నాకు అవన్నీ చిన్నగా అనిపిస్తాయి, నథింగ్. ఎవరు నాకు పిల్లలు ఇంపార్టెంట్, వాళ్ళకి హర్ట్ చేయకుండా వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళని ఎట్లా చూసుకోవాలి. అంటే ఏమైనా ఇబ్బంది నేను చేసే పనిలో వాళ్ళకి ఇబ్బంది అయితే నాకు బాధ అనిపిస్తుంది, కానీ మిగతా వాళ్ళు ఇట్ ఈస్ నథింగ్ అనుకుంటా. ఆ ప్రాబ్లమ్స్ అని నాకు ఇప్పుడు అనుకుంటే ప్రాబ్లమ్స్ లాగా అనిపించవు. మీరు ఎవరికి అడ్డం మిమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేయాలని చూశారు? అసలు రాజకీయంగా కానీ ఇంకా ఫ్యామిలీ పరంగా అంటే వాళ్ళు అనుకుంటారు. అది ఇప్పుడు ఒక ఆడపిల్ల ఉంది, ఒక హస్బెండ్ చనిపోయాడు, పిల్లలు ఉన్నారు, బయటకు ఎప్పుడు రాలేదు అని ఎవరికి వాళ్ళకి ఫీలింగ్ ఉండాలి. అంతేగాని మేమేదో చూపిస్తాము, మేమేదో చేసేస్తాము అంటే అది వాళ్ళకే వదిలేస్తాం, మేమేం చేయలేము కదా. ఇప్పుడు మీరు ఆవుకి వెళ్తారు కదా, ఆవుకి వెళ్ళినప్పుడు మీరు సపరేట్గా ఉంటారు, మమ్మీ మీరు ఒకవైపు మీ నాన్నమ్మ ఉంటారు, మీ పెద్ద నాన్న ఉంటారు, వీళ్ళందరూ మీతో మాట్లాడతారా? మాట్లాడచ్చు కదా మీరు వెళ్ళి నానమ్మ బాగున్నావా అనేసి. ఎందుకు టార్చర్ చేస్తారు కాబట్టి మాకు ఫీలింగ్ ఉంటుంది కదా. మాట్లాడమని ఏ విధంగా ఎట్లా చేశారు చూశారా మీరు? మ్యాన్ హ్యాండ్లింగ్, కొట్టడం. నేను చిన్న పిల్లలము ఏం చేయలేకపోతున్నామా అనిపిస్తుందా? అంటే వాళ్ళ మనసులు ఎంత గాయపడింటే వాళ్ళు మేము మాట్లాడడం వాళ్ళతో, మా అమ్మని ఇలా చేస్తారు, చేస్తున్నారు, చేశారు అని అంటున్నారంటే మీరు ఎలా భరిస్తున్నారు అన్ని? అసలు అన్ని భరించుకొని. నేను నా పిల్లలే ప్రపంచము, మిగతా వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా నాకు సంబంధం లేదు కదా. ఓకే, సో ఇప్పుడు వాళ్ళకి తెలియాలి, వీళ్ళు వారసులని వాళ్ళకి తెలియాలి కదా. అంటే మీ హస్బెండ్ చెల్లా భగీరథ్ రెడ్డి గారు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి దాదాపు మీద 15 సంవత్సరాలు కలిసి ఉన్నారా? 15 సంవత్సరాల వరకు మీ మామ చెల్లా రామకృష్ణారెడ్డి గారు, మీ అత్తగారు బాగా ప్రేమించారు మిమ్మల్ని. ఆ తర్వాత ఎందుకు మీరు విలన్ అయిపోయారు? వాళ్ళకు మీ మామగారు లేరు, వాళ్ళకు విలన్ ఎందుకు అయిపోయారు? చెల్లా భగీరథ్ రెడ్డి గారి మరణం తర్వాత అది ఎట్లా ఉంటుంది అంటే, ఇది నా విషయంలోనే కాదు, ప్రతి ఒక్క విషయం నేను చూస్తుంది ఏంటంటే, పెళ్ళయి హస్బెండ్ ఉన్నంత వరకు కోడలు అవుతుంది, సో అన్ని కూతురు అవుతుంది, సో వీళ్ళ పిల్లలకి మదర్ అవుతుంది, ఒక ఆడపడుచు అవుతుంది, ఒక సిస్టర్ అవుతుంది, వదిన అవుతుంది, అన్నీ అవుతుంది. భర్త చనిపోయిన వెంటనే రిలేషన్షిప్ ఇంకా అది కట్టెలే కాలిస్తే పోతుంది అన్నట్టు ఆ కోడల దగ్గర నుంచి రిలేషన్షిప్ అనేది పోతుంది. అది ఎందుకు పోతుంది అనేది ఇంకా వాళ్ళకి సమాధానం వాళ్ళే చెప్పాలి. కానీ ఆ రక్తం ఉంది కదా పక్కన, అది వాళ్ళకి అంటే తెలియాలి కదా, ఇప్పుడు మామూలుగా వాళ్ళకి ఉండాలి కదా. ఆవుకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది మీకు? పబ్లిక్ తో బాగా ఉంటారు, మీతో పబ్లిక్ అంతా ఎలా ఉంటుంది మీ ఫీలింగ్ చెప్పు? నార్మల్ క్లోజ్ గానే ఉంటారు అంతా. మీ తాతయ్యతో ఉన్నంత అఫెక్షన్ ఉంటారు అందరు మీతో వచ్చి? ఆవుకు అంటే ఊర్లో ప్రజలు ఆ ఎఫెక్షనేట్ ఆ ప్రేమ వల్లనే మేము ఇంత స్ట్రాంగ్ గా ఉన్నామంటే కారణం ఊర్లో వాళ్ళే. నానమ్మతో, మీ అత్తలో, మీ పెద్ద ఎవరితో మాట్లాడరు మీరు, మరి అయినా కూడా ఎందుకు వెళ్తారు ఆవుకి? అందరు క్లోజ్ ఉంటారు అంటే అఫెక్షనేట్ గా, ఫాలోవర్స్ అట్లా. మీ ఊరు హైదరాబాద్ ఆవుకా? ఆవుకు మీది నార్మల్ ఎక్కువ అక్కడే ఉంటాం, స్టడీస్ ఇక్కడ. తాత ఏం చేసేవారు తెలుసు కదా, పొలిటీషియన్ కదా, ఎమ్మెల్సీగా ఉండేవారు, ఎమ్మెల్యేగా ఉండేవారు, డాడీ ఎమ్మెల్సీ. మరి తాతయ్య లాగా డాడీ లాగా భవిష్యత్తులో మీకు ఒక 25 years అట్లా వచ్చిన తర్వాత, మీకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరు ఎమ్మెల్యే అవుతారు? నాకు ఇంట్రెస్ట్ లేదు. నీకుందా? అమ్మా, ఎందుకు ఇంట్రెస్ట్? చిన్నప్పటి నుంచి తిరిగాం కదా అందుకే. చిన్నప్పటి నుంచి తిరిగామంటే ఇప్పుడు పెద్దోడైనా నువ్వు? అంటే అంత తెలుసు కదా నార్మల్ గా కొంచెం. ఎమ్మెల్యే అవుతావా మళ్ళా? అమ్మ తర్వాత. అమ్మ తర్వాత ఎమ్మెల్యే. ఫస్ట్ అమ్మను చేయిస్తావు. అమ్మనైతే ఇప్పుడు ఎమ్మెల్యే కానివ్వరు, అడ్డపడతారు అందరూ కూడా, రిలేటివ్స్ అడ్డపడుతున్నారు. పెద్దగైనా మీరు సపోర్ట్ చేస్తారా మా అమ్మకు? అమ్మని ఎమ్మెల్యేగా చూడాలని ఉందా?
ఉంది. అమ్మ ఎమ్మెల్యే అయితే మీతో ఎక్కువ స్పెండ్ చేయలేదు ఎట్లా? అక్కడ ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. ఎప్పుడు చికాకు వస్తుంది అమ్మ మీద? బా ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది రాజకీయాలు అని, ఎప్పుడు చికాకు రాదా? 2-3 డేస్కి మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తుంది వెళ్ళినా కానీ. సరే మమ్మీ లేదు ఇంట్లో, డాడీ లేడు, మమ్మీ అవుకి వెళ్ళిపోయింది, ఇద్దరే ఉంటారు. ఎలా ఉంటుంది మీకు? ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? గ్రాండ్ పేరెంట్స్తో ఉంటాం కదా. ఓకే గ్రాండ్ పేరెంట్స్ ఉన్నా మమ్మీ లాగా ఉండదు కదా. వాళ్ళు అంతా చూసుకుంటారు, అంటే అమ్మ కూడా వస్తుంది కదా, 2-3 డేస్ 1 వీక్ లా. మమ్మీ లేకపోయినా మీ గ్రాండ్ పేరెంట్స్ అమ్మమ్మ తాతయ్య బాగా చూసుకుంటారు. డాడీ లేడు అన్న బాధ ఎప్పుడైనా అనిపిస్తుందా మీకు మమ్మీ ఉండగా? ఏమనిపించదు? మీకు ఎలా ఉందండి అసలు ఈ లైఫ్ చెప్పి కిడ్స్తో? మేము ఏమనుకుంటామంటే ఎక్కువ ఎమ్మెల్సీ ఉన్నప్పుడు స్టడీస్ కోసం నేను ఇక్కడ ఉండేదాన్ని, భాగ్య అక్కడ. సో మేము మైండ్స్లో ఫిక్స్ చేసుకున్నాం అనమాట. సో అప్ప అక్కడ ఉన్నారు, మేము హైదరాబాద్లో ఉన్నాము. సో మేము అక్కడ ఉన్నప్పుడు అందుకే బెడ్రూమ్ కూడా సేమ్ అట్లనే పెట్టి ఇంకా. సో ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఈ హౌస్ ఆయనే దగ్గరుండి అన్ని చేయించారు. సో ఇట్స్ అ గిఫ్ట్. సో ఆయనతోనే ఉన్నట్టే ఉంటుంది. మీ కుమారులు ఒక మాట అన్నారు, రాజకీయాల్లోకి వచ్చి ఫస్ట్ మా అమ్మ ఎమ్మెల్యే కావాలి అన్నారు. మరి వాళ్ళ కోరిక తీరుస్తారా మీరు? రాజకీయం భవిష్యత్తులో చూడాలి. అంటే మెయిన్ ఎమ్మెల్యే అంటే ఫస్ట్ మెయిన్ నాకు అవుకు ప్రజలు అంటే ఇంకా మావయ్య ఎప్పుడు హైదరాబాద్ రావాలన్నా కూడా చాలా ఆలోచించేవాళ్ళు. ఈవెన్ బగ్గి కూడా అంతే. వాళ్ళ ఎఫెక్షన్ ముందు మేము ఏం చేసినాం. మీరు చాలా ధైర్యంగా ఉండే లేడీ మీరు చాలా ధైర్యంగా, చాలా ఆదర్శంగా ఉండేవాళ్ళు. మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ముందుకు సాగుతున్నారు మీరు. అంటే మెయిన్ ఏమి సపోర్ట్ లేకుండా చెల్లా శ్రీలక్ష్మి కదా, ఒక శ్రీలక్ష్మిగా ఒక సపోర్ట్ ఉన్నారంటే ప్రజలే. మరి ఎందుకు మీ అత్తగారి మీద, భర్త తరపున మీ అత్తగారు, ఆడపడుచులు వచ్చి మీ అందరూ మిమ్మల్ని ఒక శత్రువుని చూసినట్టు చూస్తున్నారు? అక్కడ రాజకీయ నాయకులు కూడా అరే చెల్లా రామకృష్ణారెడ్డి కోడలే కదా, వాళ్ళ వారసులు 2 ఉన్నారు కదా అని కూడా లేకుండా వాళ్ళ వైపే మద్దతు చూపుతున్నారు. ఎందుకు? అది వాళ్ళ ఇష్టం కదా, నేనేం చేయలేను. బట్ ఇప్పుడు మీరు అంటే ఎమ్మెల్యే అయితేనే పబ్లిక్తో ఉండాల్సినంత అవసరం లేదు కదా. ఇప్పుడు నేను నార్మల్ జెడ్పీటీసీ, మేము ఇక్కడ ఉన్నా కూడా రేపు యాక్చువల్లీ అవి బర్త్డే 30th of December. సో ప్రతి ఒక్కళ్ళు బర్త్డే అని ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్స్గా యాక్సెప్ట్ చేశారు. సో దే ఆర్ ఫ్యామిలీ. ప్రజలు మీ ఫ్యామిలీ. కానీ మీ మామయ్య గారు ఫ్యామిలీ, నేను విన్నాను, మీ మామయ్య గారు బతుకున్నప్పుడు నా రాజకీయ వారసుడు చెల్లా భగీరథ రెడ్డి, కానీ నా పెద్ద కుమారుడు సివిల్స్ కోచింగ్లో ఉన్నాడు, ఐఏఎస్ అవుతాడు, ఐఏఎస్ చెప్పాడు అనేసి. కానీ ఇప్పుడు మీ మామ, మీ భర్త తర్వాత రాజకీయ వారసుడుగా ఆయన తెర మీదకి వచ్చేసారు. మరి ఎలా ఈ ఇబ్బందిని ఎలా ఫేస్ చేస్తారు మీరు? ఇబ్బందులు అంటే ప్రస్తుతానికైతే ఇబ్బంది ఏం లేదు. సో రాజకీయంగా ప్రజలు ఎట్లా ఉంటారు అనేది ఇంకా ఫ్యూచర్లో డిసైడ్ చేయాలి ఎట్లా ఉంటారు అనేది. సో ఆయన ఇప్పుడు ఒకటి నేను చెప్తాను, వారసత్వం వల్ల వచ్చేది కాదనుకుంటా. ఇప్పుడు రాజకీయం అనేది చాలా మారిపోయింది, మీకు తెలుసు, అందరూ చూస్తున్నాము. వారసులే రావాలి, వారసులే ఉండాలి అనేది రూలు లేదు. అంటే పీపుల్ విల్ డిసైడ్, యాక్చువల్లీ పబ్లిక్ విల్ డిసైడ్ అని నేను అనుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు మద్దతు ప్రకటించే అవకాశం పెద్దగా కనిపించడం లేదు, ఏంటి అనే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా మీకు జరుగుతున్న అన్యాయం గురించి? అంత తెలుసా? మొత్తం స్టేట్ మొత్తం తెలుసు. అంటే సో ఆయనకి తెలియకుండా అంటే ఆయనే కదా ముందు ఫస్ట్ నుంచి సపోర్ట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీకు న్యాయం చేస్తారు, భవిష్యత్తులో మీ 2 పిల్లలకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారా అనేది అంటే అప్పుడు పొలిటికల్ సినారియోని బట్టి తెలుస్తుంది కదా, ఎవరు ఏంటి ఎట్లాగో అనేది. నువ్వు చెప్పు, భవిష్యత్తులో నువ్వేం కావాలనుకున్నావు? బిజినెస్. నువ్వు? పొలిటీషియన్ అండ్ బిజినెస్. అట్లా పొలిటీషియన్ అండ్ బిజినెస్. మీ వాడికి చాలా ఉంది పొలిటీషియన్గా, వాళ్ళ తాత పేరు పెట్టుకున్నాడు కదా చెల్లా రామకృష్ణారెడ్డి అనేసి. అందుకు ఏంటి ఇటీవల దేవర షో చేశారు మీరు? ఈ కొండని భయపెట్టడానికి దేవర బతికుండాడని పెద్ద కథని రాసినాడు నీ బిడ్డ. ఎవరు ఐడియా అది? మాదే ఐడియా. తాత లేకపోయినా ఒక్క మేమున్నామనేసా? భయం పోవాలంటే దేవుడి కథైనాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథైనాలా. ఇద్దరు బాగా ఎప్పుడు టామ్ అండ్ జెర్రీలో ఫైట్ చేస్తుంటారు. ఇద్దరు ఫైటింగ్ చేసి మళ్ళీ మాట్లాడుకుంటారా, మాట్లాడుకోరా? మాట్లాడుకుంటాం. ఫైట్ చేసుకుంటే నేనే చెప్తాను మాట్లాడుకోవద్దు ఒక 1 day అంటే ఇంకా నెక్స్ట్ సెకండ్ లేదు అట్లేం లేదు అని వాళ్ళే కాంప్రమైజ్ అయిపోతారు. మీరు వైసీపీలోనే ఉన్నారు,
మీకు ఎలాంటి న్యాయం జరగడం లేదు, ఇంట బయట పోరు పడుతున్నారు, అయినా ఫ్యామిలీతో ఇంత హ్యాపీగా లీడ్ చేసుకుంటూ 2 కిడ్స్తో హ్యాపీగా మీరు ఉంటున్నారు కదా, అంటే వేరే పార్టీలకు వెళ్ళే ఆలోచన లేదా మీకు? ప్రస్తుతం 2 years ఊర్లో ప్రజలతో పాలిటిక్స్ అట్లనే అయిపోయింది. సో ఒక 6 months ప్రస్తుతానికైతే నేను బ్రేక్ తీసుకున్నాను. బ్రేక్ తీసుకున్నారు, రాజకీయాల మీద ఏమీ ఇది లేదు, బ్రేక్ తీసుకొని. బ్రేక్ అంటే కొంచెం అంటే చెప్పాను కదా మీకు, పబ్లిక్ నిర్ణయం బట్టి ఉంటుంది. ఇప్పటికీ ఊరికి వెళ్తే ప్రతి ఇంటికి వెళ్తారంట, మీరు ప్రతి గడపకు వెళ్తారంట, అందరితో మాట్లాడుతుంటారంట. అసలుకి ఇదంతా ఇబ్బంది కదా మీ వాళ్ళకి, చూసే కొద్దికి ఇంకా వాళ్ళకి ఇబ్బంది కదా, వాళ్ళు ఇంకా ఆవేశానికి లోనవుతారు కదా. అంటే ఇది నా లైఫ్, నేను నా పిల్లలు నా హస్బెండ్, ఇది నా లైఫ్. ఎవరికి ఎవరి లైఫ్ శాసించే అంత రైట్స్ ఎవరికి ఉండవు కదా. ఓకే, ఇది మా లైఫ్. వాళ్ళు మిమ్మల్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. చెప్పండి. పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. మీరు వెళ్ళి అవకులేకి వెళ్ళి ఫ్యామిలీతో ప్రతి ఇంటికి వెళ్ళడము, పబ్లిక్లో కలవడము, పబ్లిక్ మీకోసం ఇంటికాడికి రావడము, ఒకే ఇంట్లోనే వేరువేరుగా ఉంటారు, మీరు మీ దగ్గరికి రావడము కూర్చోవడము, అవన్నీ ఇబ్బందికరం కాదంటారా? నాకంటారా వాళ్ళకంటారా? వాళ్ళు ఇబ్బందికి ఫీల్ కారా? ఇప్పుడు ఎవరి లైఫ్ ఎవరు శాసిస్తారు, అది మా లైఫ్. మేము ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు, మేము వద్దనుకున్నప్పుడు మా లైఫ్ మాదే కదా. ఇప్పుడు మేము ఎవరితో మాట్లాడతాము, ఎట్లా ఉంటాము, పబ్లిక్తో మాట్లాడతామా ఏంటి అనేది వాళ్ళు వద్దు అన్నప్పుడు నా తెలిసి వాళ్ళు పట్టించుకోకూడదు. సరే, ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి, ఎవరైనా రాజీ కుదిర్చి ఎందుకు మా ఒకే కుటుంబంలోనే ఇన్ని కలతలు ఎందుకు, గొడవలు ఎందుకు అనేసి మిమ్మల్ని మీ అత్తయ్య, మీ హస్బెండ్ తరఫు మీ అత్తయ్య ఫ్యామిలీని కలిపే ప్రయత్నం చేస్తే కలిపిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఆల్రెడీ చేశారు. అప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ట్రై చేశారు, కానీ ఇంకా ఎవరికి ఇంట్రెస్ట్ లేదు కలవడానికి? ఇంట్రెస్ట్ లేదని కాదు, ఇప్పుడు ఇన్ని జరిగినాక కలుస్తారు ఇది అనేది. యాక్చువల్లీ నేను నా లైఫ్లో ఎప్పుడు మామూలు బగ్గి ఉన్నప్పటి నుంచి కూడా మేము ఫ్యామిలీకి సపోర్టివ్గా అంతా ఉన్నాము, కానీ బట్ వీ హ్యావ్ అవర్ ఓన్ లైఫ్. నేను ఇప్పుడు బిజినెస్ అంటే నాకు ఫైనాన్షియల్గా నేను చూసుకోవాలి, ప్రజల్ని చూసుకోవాలి, సో పిల్లల్ని చూసుకోవాలి, మా పేరెంట్స్ ఉన్నారు, సో ఫ్రెండ్స్ ఉంటారు. ఇంత దీంట్లో ఫ్యామిలీకి టైం ఇచ్చి వాళ్ళతో కలవాలి అనేంత ఐడియా నాకు ఇప్పటివరకు రాలేదు. సో ఎందుకంటే ఇచ్చిన వాల్యూ అంటే మనకి ప్రేమించిన వాళ్ళతోనే మనం ఉండాలి, మెయిన్ థింగ్. సో ఇంత జరిగినాక కూడా ప్యాచప్ అవుతుంది అని నేను అనుకోవట్లేదు. అంటే వీళ్ళ విషయం నేను చెప్పను ఎప్పుడు, అంటే పిల్లలు వాళ్ళ డెసిషన్, వాళ్ళు మాట్లాడతారు ఏం చేస్తారు అనేది వాళ్ళ డెసిషన్, అది వాళ్ళ ఇష్టము. సో నేను అట్లా మీ మామయ్య ఒక మంచి బ్రాండ్, ఒక మంచి వంశాన్ని ఇచ్చిపోయారు, మీ హస్బెండ్ మీకు అద్భుతమైన ఆనిముత్యాలు లాంటి కుమారులను ఇచ్చేసి ఒక చక్కటి ఇల్లు కట్టించిపోయారు, కానీ ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఉంటాయన్నమాట. ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అసలుకి? మీరు వ్యాపారం ఏమైనా చేస్తున్నారా? మామూలు పెట్రోల్ బంక్స్, ఇంకా ఊర్లో తోటలు అవన్నీ ఉన్నాయి. సో కొంచెం లైట్గా డాడీ సపోర్ట్ చేస్తారు. సో లైట్గా బిజినెస్ ఇప్పుడిప్పుడే కొంచెం అంటే బీయింగ్ ఏ ఇండిపెండెంట్ విమెన్ నేను ఏమనుకుంటానంటే, ఏ ప్రాబ్లం వచ్చినా మెయిన్ నేను అందరికీ ఏం చెప్తాను, లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇండిపెండెంట్గా, ఎంత ఆస్తి ఉన్నా కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి, వాళ్ళకంటూ ఒక ఇన్కమ్ ఉండాలి. సో ఇప్పుడు ఒక ఛాన్స్ మేబీ ఫ్యూచర్లో ఇప్పుడే ఫైనాన్షియల్గా అంటే ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ మీ మామగారు ఎన్టీ రామారావు గారికి చాలా దగ్గరగా ఉండేవారు, కుటుంబుజంగా ఉండేవారు, రాజకీయాల్లో కావచ్చు, సినిమాల్లో కావచ్చు. సినిమాలతో కూడా మీ మామగారికి పరిచయం ఉంది, మంచి కథలు రాసేవాళ్ళు, మంచి రైటర్ ఆయన అనమాట. ఆయన ఒక ఫ్యాక్షనిస్టుగా కూడా ముద్రింపబడ్డారు, ఒక రాజకీయ నాయకుడిగా చూశారు ఆయన్ని. అయినప్పటికీ చాలా క్లాస్గా ఉంటాడు అనమాట, ఆయన ఒక క్లాస్ లీడరు. ఆయన కుమారుడు అంటే మీ హస్బెండ్ చెల్లా భగీరథ అంటే మాస్ లీడర్ అనమాట. వాళ్ళిద్దరిని చూశారు మీరు. ఇప్పుడు వీళ్ళలో ఎవరు మాసు ఎవరు క్లాసు? అభి క్లాస్. అంటే మావయ్య ఎట్లా ఉంటారో సేమ్ బాడీ లాంగ్వేజ్ కానీ ఏదైనా కానీ ఒక సిస్టమేటిక్గా పెద్ద బాబు ఉంటాడు రాజాభిషేక్ రెడ్డి, కొంచెం మాస్గా సేమ్ హ్యాబిట్స్, బగీ హ్యాబిట్స్ అన్నీ. ఓకే, పేర్లు తారుమారాడు అంతే, ఈ పేరు అటుపై ఆ పేరు ఇటు అట్లా వచ్చిండాలి, ఖచ్చితంగా అట్లనే వచ్చిండాలి. సో చూడాలి, అంటే రాజకీయ వారసుడు అని చెప్పారు కాబట్టి ఫ్యూచర్లో ఏమవుతారో మేబీ దానికి ఒక రీజన్, ఏ జరిగినా మన లైఫ్లో ఒక రీజన్ ఉంటుంది కదా. చెల్లా రామకృష్ణారెడ్డి గారికి 2 కుమారులు 2 కుమార్తెలు అనుకుంటా. ఓకే, మీ మామయ్య గారు 2 కుమారులకు సంబంధించి వీళ్ళిద్దరైన వారసులు? లేదు, 2 ఉన్నారు. చెల్లా రామకృష్ణారెడ్డి కుటుంబం నిజమైన వారసులు వీళ్ళే అనిపించుకుంటే భవిష్యత్తులో ఏంటి అసలుకి? అది ప్రూవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే నాకు తెలిసి పేర్లు పెట్టుకుని బ్రాండ్ పేరు చెప్పేస్తే వారసత్వం రాదు, రాజకీయం రాదు, ఏమి రాదు. అది దే హ్యావ్ టు ప్రూవ్ ఇట్, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఎంత కేపబుల్ అనేది. అంటే మీ పెద్ద అబ్బాయి అయితే ఇంట్రెస్ట్ లేదు, నేను బిజినెస్ అంటాడు, చిన్న అబ్బాయి పొలిటికల్ కా మీ బిజినెస్ అంటున్నాడు.
మీరు సపోర్ట్ చేస్తారా వాళ్ళకు? వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు ఈ రాజకీయాలు, మనం ఏం చేసుకుంటాం, బాగా చదువుకొని చక్కగా ఉద్యోగాలు చేసుకుని అంటే వ్యాపారాలు చేసుకుని అంటారా? ఎవరంటే వాళ్ళు రాజకీయాల్లోకి రాలేరు కదా. ఓకే. సో ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తారు. నేను అది ఆ చాయిస్ వీళ్ళకి ఇచ్చాను. ఏదన్నా అది మీ చాయిసే. రాజకీయం కావాలా, బిజినెస్ కావాలా, సపోర్ట్ చేస్తాను. సో చాయిస్ అనేది మీదే. సో సపోర్ట్ చేయడం అనేది పేరెంట్స్గా బాధ్యత కదా. సో కంపల్సరీ ఇస్తాను. ఓవరాల్గా ప్రస్తుతం మీ లైఫ్ హ్యాపీగా ఉంది? హ్యాపీగా, ఎలాంటి ఒడిదుడుకులు లేకోకుండా హ్యాపీగా కొనసాగుతుంది. ప్రశాంతంగా పిల్లలతో, మా ఊరి ప్రజలతో హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నాం. మీ లైఫ్ ఇలాగే హ్యాపీగా ఉండాలి, ఇంకా మున్ముందు కూడా ఇంకా హ్యాపీయెస్ట్ లైఫ్ ఉండాలి మీకు. అసలుకి 2 బిడ్డలతో కూడా ఒక చక్కటి కుటుంబంలాగా తల్లి 2 కొడుకులు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటూ వాళ్ళ భవిష్యత్తు దినాభివృద్ధి చెందుతూ ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే.